మర్యాదగా తప్పేంట్రా బయటికి వచ్చారా ఎవరో లేవో మిమ్మల్నేరా ఉన్నారా లేదా లోపల ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావుంటరా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి పట్టుకురండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ బాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పూజేంటి? మాట్లాడో. మీ తప్పుని మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేవచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు, ఓ 3 రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు, సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. పరిస్థితి చూడరా, డూప్లికేట్ పళ్ళోడికేమో టూత్ పేస్ట్, మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి. కంప్యూటర్ కాలం. రాజా, ఏంటో చూడు. విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా? మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా, ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే, నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తానయ్యా. ఏంటన్నా, ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాదు ఇండివిజువల్ గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇక్కడ తిరగండి, తిరగండి. ఏంట్రా, అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం, హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెప్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి, వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది, చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టి నరికేయాలరా, ఏదో మిస్డ్ కాల్స్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు,
ఒక మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట్ట తిడతారో? ఒక సంవత్సరం 2 కట్టలేదో నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుగుడ్డ? యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వే 3 నెలలు ఎదగట్లేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనెక్క సపోర్ట్ చేసినాను? ఇప్పుడే మాట్లాడింది నా తుండుగుడ్డ. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం ఉన్నాడుగా చంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుగుడ్డ. గోసి కొట్ట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను, అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మై లవింగ్ గణేష్. రే, ముందు అమ్మకి దేవుడి దగ్గర పెట్టరానా? సరేనా రే, గుర్తుందిగా ఇది వాడికి మాత్రమే బర్త్డే కేక్. మనకి ఈరోజు టిఫిన్, లంచ్, డిన్నర్ అంతా ఇదే. మనం తినలేదని వాడికి తెలియకూడదు. నమ్మేటట్టు నటించండి, అర్థమైందా? నువ్వేం కంగారు పడకరా, ఆయన రాణి అదరగొట్టేస్తా. అదర కొడతాను, నువ్వు ఓవర్ యాక్షన్ తో చెడగొట్టావనుకో నేను నిన్ను కొడతా. రే, ఏంట్రా గుసగుసలు? అదేం లేదురా, నువ్వు సడన్ గా బర్త్డే అని చెప్పావు కదా, పెద్ద కేక్ కొందామని షాప్కి వెళ్ళాం. పెద్ద కేక్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాలన్నారు, అందుకే రెడీమేడ్గా ఉన్న చిన్న కేక్ తెచ్చాం. ఏమనుకోకురా. భలే వాళ్ళరా మీరు. ఈరోజు నాకెంత సంతోషంగా ఉంది తెలుసా? మా అమ్మ తర్వాత నాకు పుట్టినరోజు జరిపించింది మీరేరా. సరే రా, భోంచేద్దాం. ఏంట్రా భోంచేద్దాం అంటున్నావు? ఒక ప్యాకెటే ఉంది. అవునరా, భోంచాల్సింది నువ్వు ఒక్కడవే కదా. మరి మీరు? అది మేము వచ్చేటప్పుడే ఉడిపి హోటల్లో బిర్యానీ తినొచ్చామరా. అంటే మేము వచ్చేటప్పుడు ఉడిపి హోటల్లో వెజిటబుల్ బిర్యానీ తిని ఆ పక్కనే ఉన్న ఇరానీ హోటల్లో నుంచి నీకు చికెన్ బిర్యానీ తీసుకొచ్చావరా. అదేంట్రా, మీకు వెజిటేబుల్ బిర్యానీ, నాకు మాత్రం చికెన్ బిర్యానీయా? ఏ? అంటే ఈరోజు అమావాస్య కదా, మేము ఎవరో నాన్ వెజ్ తినాం. మీకు అమావాస్య అయితే నాకు మాత్రం పౌర్ణమా? ఎందుకురా ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అలా చెప్పకపోతే ఇటు కొడతా అన్నాడు రా. నాకు అన్నీ తెలుసురా. ఫ్రెండ్ అంటూనే నన్ను గెస్ట్లా చూస్తున్నారు ఎందుకురా? అదేం లేదురా. లేకపోతే ఏంట్రా, నాకు తినిపించి మీరందరూ పస్తులు ఉండటం మీకు సంతోషంగా ఉండొచ్చేమో కానీ నాకెలా సంతోషంగా ఉంటుందిరా? అది కాదురా, మేం కష్టపడుతున్నామని తెలిస్తే నువ్వు బాధపడతావని. అవునరా, పుట్టినరోజు నాడు నీ సంతోషాన్ని మేము చెడగొట్టినట్టు అవుతుందని. ఎంత పిచ్చోళ్ళు ఏంట్రా మీరు? నేను బాధపడతానని మీరు ఫీల్ అవుతున్నారే, అందులోనే ఉందిరా సంతోషం. సంతోషం అనేది కడుపులోంచి పుట్టేది కాదు, మనసులోంచి పుట్టేది. ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంతో నిండిపోయింది తెలుసా? ఈ ఆనందంలో ఒక్కరోజు కాదురా, ఒక నెలైనా తినకుండా ఉండగలను. నా పుట్టినరోజు నేను అందరూ కలిసి తిన్నారా? రండి రండిరా. కేకు తీసుకుంటాం. నీకు రాజారా? తీసుకోరా. హ్యాపీ బర్త్డే టు యూరా. థ్యాంక్స్ రా, తినండి. ఎరా, మీ అందరికీ అమావాస్య ఈరోజేనా లేక? అందరికీ అమావాస్య నెలకోసారి వస్తుందిరా,
కానీ మేమంటే దానికి చాలా ఇష్టం రా. అందుకే ఎప్పుడు మాతోనే ఉండిపోతుంది.